తెలంగాణలో హైదరాబాదే కాకుండా ఇతర సిటీస్లో ఏదైనా బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఉందా అని అడిగితే మాత్రం అదే ఎస్ఆర్ యూనివర్సిటీ. ఒకప్పుడు ఇది ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్గా ఉండి ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీ హోదా తెచ్చుకున్న ఈ క్యాంపస్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? వరంగల్లో చదివితే హైదరాబాద్ రేంజ్ ప్లేస్మెంట్స్ మీరు సాధించవచ్చా? ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా పిన్ టు పిన్ రియాలిటీని ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అందుకే ఈ వీడియో ఎక్కడ కూడా 1 సెకండ్ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి, మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. మొదటగా లొకేషన్ విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ యూనివర్సిటీ హైదరాబాద్ వరంగల్ హైవే మీద అనంతసాగర్ అసన్పర్తి వద్ద అయితే ఉంది. దాదాపు 150 ఎకరాల పైగా విశాలమైన మరియు ప్రశాంతమైన గ్రీన్ క్యాంపస్ ఇది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూస్తే మోడర్న్ బిల్డింగ్స్, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ మరియు రీసెర్చ్కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చే ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉంది. ముఖ్యంగా ఈ క్యాంపస్లో నెస్ట్, నేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్ నెట్వర్క్ లాంటి స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అంటే చదువుతో పాటు ఓన్గా బిజినెస్ ఐడియాస్ ఉన్న విద్యార్థులకు ఫండింగ్ ఇవ్వడం, స్టార్టప్స్ వైపు ప్రోత్సహించడం ఇక్కడే మెయిన్ మోటో. ఇక్కడ లభించే కోర్సెస్ అది కూడా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కింద బీటెక్లో సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సిఎస్సి బ్రాంచ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ 2 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ టీజీ వెబ్సైట్ కోటా, మన తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఇక్కడైతే మీరు సీట్ అయితే సంపాదించుకోవచ్చు. సెకండ్ ఎస్ఆర్యు డబల్ ఈ, అదే ఎస్ఆర్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ అంటారు. వీళ్ళ ఓన్గా కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది. వాళ్ళు కండక్ట్ చేసి దాని ప్రాసెస్ అయితే అడ్మిషన్ అయితే ఇస్తారు మీకు. ఈ ఎగ్జామ్స్ లో వచ్చే ర్యాంక్ ని బట్టి ట్యూషన్ ఫీజులో మంచి స్కాలర్షిప్ అయితే బాగానే లభిస్తాయి. ఇప్పుడు మనం కాలేజ్ ఫీజుల గురించి మాట్లాడుకుందాం. బీటెక్ ట్యూషన్ ఫీజు నార్మల్ గా ఇక్కడ సిఎస్సి అండ్ స్పెషలైజేషన్ కోర్సులకు పర్ ఇయర్ ట్యూషన్ ఫీజు దాదాపు 1,40,000 నుండి 1,60,000 వరకు అయితే ఉండొచ్చు. మెరిట్ స్కాలర్షిప్ వస్తే ఇందులో ఫీజు కాస్త తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. కోర్ బ్రాంచ్లకు ఫీజు కాస్త తక్కువగా ఉంటుంది. బాయ్స్ అండ్ గర్ల్స్కి క్యాంపస్ లోపలే సెక్యూర్డ్ హాస్టల్స్ అయితే ఉన్నాయి. రూమ్ షేరింగ్ మరియు ఏసీ, నాన్ ఏసీని బట్టి పర్ ఇయర్ హాస్టల్ ఫీజు సుమారు 85,000 నుంచి 1,25,000 వరకు అయితే ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ ప్రకారం ఇక్కడి హాస్టల్ ఫుడ్ క్వాలిటీ మిగతా నార్మల్ హాస్టల్తో పోలిస్తే చాలా బెటర్గానే ఉంటుందట. వీక్లీ మెన్యూలో వెరైటీస్, టిఫిన్స్ మరియు సండే స్పెషల్స్ అద్భుతంగా ఉంటాయట. ఇప్పుడు అందరు ఈగర్గా వెయిట్ చేసే ప్లేస్మెంట్స్ గురించి మనం ఒక్కసారి తెలుసుకుందాం. వరంగల్లో ఉన్నప్పటికీ ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ మాత్రం చాలా డీసెంట్గా అయితే ఉంటుంది. రీసెంట్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ లో హైయెస్ట్ ప్యాకేజ్ 51 LPA. క్యాంపస్ లోని ఓవరాల్ యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే 6.5 LPA కూడా ఉంది. టాప్ రిక్రూటర్స్ అయిన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, యాక్సెంచర్ లాంటి మాస్ రిక్రూటర్స్ ప్రతి ఇయర్ 1000 పైగా ప్లేస్మెంట్స్ ఆఫర్స్ అయితే ఈ క్యాంపస్ కి వస్తూనే ఉంటాయి. ఎస్ఆర్ యూనివర్సిటీ ప్లస్లు మైనస్లు ఒకసారి గమనిద్దాం. అడ్వాంటేజెస్ ఏంటంటే హైదరాబాద్ వెళ్లకుండా వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటూ ఒక టాప్ ప్రైవేట్ యూనివర్సిటీ చూస్తున్నారా, ఇది వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్. ఇప్పుడు మైనస్లు, నార్మల్ ఎంసెట్ అఫిలియేటెడ్ కాలేజీలతో పోలిస్తే ప్రైవేట్ యూనివర్సిటీ కావడం వల్ల ట్యూషన్ ఫీజు మరియు హాస్టల్ ఫీజు కలిపితే మిడిల్ క్లాస్ బడ్జెట్కి కాస్త ఎక్కువగా అవుతుంది. కాలేజ్ వరంగల్ హైవే మీద ఉండడం వల్ల హైదరాబాద్, మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ఐటీ హబ్స్లో దొరికే డైరెక్ట్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఇక్కడ ఆఫ్ క్యాంపస్ ఇంటర్న్షిప్ కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అనిపిస్తేనే ప్లీజ్ లైక్తో పాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే ఈ కాలేజ్ గురించి సెర్చ్ చేస్తున్నారో లేదా జాయిన్ అవుదాం అని అనిపిస్తుందో ఈ కాలేజ్ గురించి వీడియో తప్పకుండా మీరు షేర్ చేయాల్సిందే. మరిన్ని పక్క జెన్యూన్ కాలేజ్ రివ్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక కాలేజ్ అన్ఫిల్టర్డ్ రివ్యూతో మళ్ళీ ఇదే ఛానల్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.